ఇంటింట ప్రతి వాళ్ళని అక్క చెల్లి అమ్మ అని కూడా పిలుస్తాడంట. మరి అతనికి ఏం తక్కువ గెలవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఎడ్యుకేటెడ్ అన్న. ఎందులో అంటే పిహెచ్డి చేసిండు రౌడీజంలో. ఆయన ప్రతి ఒక్క గల్లీ తెలుసు, ప్రతి ఒక్క జాగాలు ఏడు ఉంటాయో తెలుసు, ఖాళీ జాగాలు ఏడు ఉంటాయో తెలుసు. ఎవరు అమెరికాలో ఏడు ఉంటారో వాళ్ళు తెలుసుకొని ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ను మర్డర్లు చేసి రాజకీయం చేస్తుండన్న. అలాంటి ఆయనకి ఇస్తే ఇక ఇక్కడ బోరబండను తీసేసి వాళ్ళ మన రౌడీజంకి అడ్డగా ఇక్కడ నుంచి వాళ్ళు కార్యాచరణ స్టార్ట్ చేస్తాడన్న. అంటే ఎందుకు అంటే నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ముందు అంటే నోటిఫికేషన్స్ ముందు ఇక్కడ 2000 మందికి శ్రీమంతాలు చేసిండు, అన్నప్రసరణ చేసిండు, ఇక్కడ ఉన్న మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు. ఒకవేళ నవీన్ యాదవ్ లాంటి క్యాండిడేట్ గెలిస్తే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నారు కదా. అదే అన్న, ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ లేడీస్ని తెలిస్తే అడిగితే తెలుస్తుంది ఈ క్వశ్చన్. అతన్ని చూసుకొని అతను ఇక్కడ ఏరియాలో అతని పేరు చెప్తే లేడీస్ మొత్తం భయభ్రాంతులకు గురవుతారు. అర్ధరాత్రి అతను ఆ ఏరియాలో ఉండంటే దాదాపుగా 7 గంటల ప్రాంతంలో అసలు ఎవరు బయటకు వెళ్ళరు నవీన్ యాదవ్ అంటే. మీరు అంటున్నారు కదా ఒక కుటుంబాలకు 2 కుటుంబాలకు హెల్ప్ చేసిన మాట వాస్తవమే ఉండొచ్చు. కానీ ఆయనే ఎంతోమంది ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ జాగాలు కానీ వాళ్ళ భూములను కానీ తీసుకున్న చరిత్ర నవీన్ యాదవ్కి ఉందన్న. సో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మొత్తం ఉన్న రాష్ట్ర నాయకులు అంతా ఇక్కడనే ఉన్నారు. సో ఎట్లా జరుగుతుంది ప్రచారం? అంటే ప్రజల దగ్గరికి ఎట్లా పోతున్నారు అన్న? మనం ఇప్పుడు ఇంతకుముందు కూడా చూసుకున్నాము, రెగ్యులర్గా చూస్తున్నాము. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎక్కడికి పోయినా వాళ్ళని ఇక్కడ ఉన్న లేడీస్ కావచ్చు, వికలాంగులు కావచ్చు, అందరూ మహిళలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, రెగ్యులర్ చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఎంత తిరిగినా కానీ వాళ్ళకి ఓట్లు పడవని వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదో సునీత గారు ఉన్నారో వాళ్ళు 70,000 మెజారిటీతో గెలిచారని ఇక్కడ మనకు సింపతికి ఓట్లు రావాలని చెప్పేసి అంటున్నారు కదా. సింపతి కానీ ఇంతకుముందు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలే కదా. ఇంతకుముందు 3 టర్మ్లు కూడా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి తెలిసి ఎట్లయినా ఓడిపోతామని ఏదో ఇట్లా మేము గెలుస్తామని ప్రచారం చేసుకుంటారు తప్ప మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఏదో మొన్న ఒక్కసారి పోయి ఏదో లాస్ట్ టైం ఏదో ర్యాండమ్గా వాళ్ళు గెలిచినారన్న. ఈసారి వాళ్ళు గెలిచినందుకు ప్రజలు మొత్తం వాళ్ళకి అవగాహన అయిపోయింది. వాళ్ళు గెలిస్తే మళ్ళీ ఏరియా కూడా మొత్తం ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అన్న హైదరాబాద్ వల్ల. ఇంకొక విషయం, రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్న సెటిలర్స్తోని ఇక్కడ ఉన్న కొంతమంది తెలంగాణ ఫిలిం అసోసియేషన్ వాళ్ళతో కూడా మీటింగ్లు పెడుతున్నాడు. కమ్మ సామాజిక వర్గంతో కూడా మీటింగ్ పెట్టిండు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. సో వాళ్ళ మద్దతు అంతా మీ మద్దతు అంతా మాకే ఉండాలని చెప్పేసి అంటున్నాడు కదా అన్న. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కూడా అదే చెప్పినారు. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్స్ అన్న, వాళ్ళు ఏముంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని కేటీఆర్ అన్నతో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గానే ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళకి చెప్తారు, తప్పేముందాడ. మేము కూడా అదే చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన పింఛన్లు తీసుకోండి, వాళ్ళు ఇస్తా అని చెప్పిన ఏ మాటలైనా వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తానో తీసుకోండి. కానీ వీళ్ళు మీకు ఇస్తాన హామీలే కదా, వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు వాళ్ళు పింఛన్ ఒక్కొక్కరికి 4,000 ఇస్తా అని చెప్పినాడు. ఏ ఒక్కసారి 4,000 ఇచ్చినట్టు ఇంతవరకు 4,000 లేవు. అట్లా పెంచుకుంటా పోతే దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పిన హామీలు ఏది నెరవేర్చాలి. కాబట్టి వాళ్ళు ఇస్తాన డబ్బులే వాళ్ళు ఇంకా ఇవ్వాలి మనకు. వాళ్ళకు ఒక ఓటుకైనా 50,000 తీసుకోండి వాళ్ళకి ఇంకా మనకు బాకీ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళు బాకీలనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి వేస్తానికి వాళ్ళు ఇక్కడ. మీరు బీఆర్ఎస్ నాయకులుగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు, ప్రతి ఓటర్ను కనెక్ట్ అవుతున్నారు. ఏమంటున్నారు అసలు ఈ ప్రభుత్వం గురించి ప్రజలు? అన్న వాళ్ళు ఒకటే మాట, ఇక్కడ ఏ గల్లీకి పోయినా ఏ కాలనీకి పోయినా వాళ్ళు ఒకటే మాట ఏం చెప్తున్నారు అంటే, అన్న మేము పోయినసారి కాంగ్రెస్ కేసే మేము తప్పు చేసినాము. ఈసారి పోయిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా బాగుంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుండే. ఈ కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలే మా బతుకులు మొత్తం నాశనం అయిపోయినాయి, మా ఇండ్లు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళకి ఓటేస్తే రేపు పొద్దున మా ఇల్లు ఏడ కూడా కొడుతారనే భయంభ్రాంతులతో ఉందన్న. ఖచ్చితంగా ఈసారి మేమందరం అనుకుంటున్నాం, మేము కలిసిన దగ్గర ప్రతి ఒక్కరు మేము డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. మేము ఈసారి బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 70 నుంచి 80,000 మెజారిటీ ఇస్తామని వాళ్ళే చెప్తున్నారు స్వచ్ఛందంగా. మేము చేసిన పోయినప్పుడు వాళ్ళే వచ్చి అన్న ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోతే వాళ్ళ మంత్రులకే దిక్కు లేదట, వాళ్ళని గెలవట్టే పరిస్థితి ఏర్పడింది. ఏదో రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికే జూబ్లీహిల్స్కి 150 కోట్లు కేటాయించిన అభివృద్ధి పనులకు ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది, అధికారంలో లేని పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది అభివృద్ధి అని చెప్పేసి ఆయనే అంటుండు. నా దగ్గర ఏమి నన్ను కోసుకొని తింటారా రేవంత్ రెడ్డి అంటుండు. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు? ఆయనే అన్నాడు, మన మీటింగ్లలో అన్నాడు, పెద్ద మీటింగ్లలో కూడా అన్నాడు, మన దగ్గర రూపాయి లేదు, నన్ను కోసుకొని తింటారా మీరు చెప్పండి అని ఆయనే అంటుండు. ఇప్పుడు అభివృద్ధి చేస్తాడు. ఇదంతా గతంలో చేసిన అభివృద్ధి కదా. మాగంటి గోపినాథ్ గారు బతుకున్నప్పుడే ఇక్కడ చాలా అభివృద్ధి చేసినాడు. లేకుంటే హ్యాట్రిక్ ఎవరు గెలుస్తారన్నా? ఎక్కడైనా ఒకసారి 2 సార్లు చూస్తారు జనాలు. వీళ్ళ వ్యక్తిపరంగా అభివృద్ధి చేయకుంటే నెక్స్ట్ కోరుకుంటారు కొత్తది. ఇప్పుడు కాంగ్రెస్ బాగాలేదు కాబట్టి టీఆర్ఎస్ కోరుకుంటారు ఆల్టర్నేట్గా. కాబట్టి మాగంటి గోపినాథ్కి మంచి పేరు ఉంది ఇక్కడ ఈ జూబ్లీహిల్స్లో. ఆయన ఇప్పుడు కాదు ఇంకా నెక్స్ట్ కూడా సునీత గారు ఈజీగా గెలుస్తారు. నార్మల్గా కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తున్నదంటే బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కేవలం విష ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద, మేము చేసే అభివృద్ధి పనులని కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. అన్న వాళ్ళు సోషల్ మీడియా
వాడుకుంటుందే వాళ్ళు సోషల్ మీడియాలో వాడుకుంటున్నారు, దొంగ ఓట్లను వాడుకుంటున్నారు, ఇంకా దొంగ ఓట్లు ఇంకా దాదాపు 30 నుంచి 40 వేల దొంగ ఓట్లను వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ప్రీ ప్లాన్గా శిక్షణ తరగతులు కూడా వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా వాడుకుంటుంది వాళ్ళు. గతంలో కూడా సోషల్ మీడియాతోనే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈసారి సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటే ఈ పార్టీకి ఎంతో ఉంటుండే అన్న. లేదా సోషల్ మీడియా వాడుకుంటుంది, వాళ్ళు సోషల్ మీడియాతో రావాలనుకుంటుంది కూడా వాళ్ళే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో సర్వేల ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కేకే సర్వే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తే, ఇటు సైదులు సర్వే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్తుంది. మరి ఎవరిని నమ్మొచ్చు అన్న? కేకే సర్వే ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని కేకే సర్వే ఇచ్చింది. తెల్లారి వీళ్ళు మొత్తం రోజులు మొత్తం ఏం చేయలేదు సైదులు సర్వే. మీరు అన్నట్టు నైట్ సర్వే చేసినారు. నైట్ ఒక 7 గంటల నుంచి 10 గంటల వరకు సర్వే చేసి వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని వీళ్ళు సర్వేలు చెప్తా ఉన్నారు. అరే సర్వే నువ్వు తెలిస్తే అక్కడ ఉన్న లోకల్ జనాలను తీసుకొని చేయాలా. నువ్వు ఒకరోజు నైట్లో ఈ సైదులు సర్వే అనేటోడు ఒకరోజు ముందులా ఓన్లీ ఒక నైట్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉందా అంటున్నాడు. ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళకు సమాచారం తెలిసి కేకే సర్వే రిపోర్ట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడు. దాన్ని చూసి ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది ఒక సైదులు సర్వే అనేది కాంగ్రెస్ సర్వే అది ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలంగానే ఇస్తుంది. కాంగ్రెస్ సర్వే అది. జూబ్లీహిల్స్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? జూబ్లీహిల్స్లో మన మాగంటి సునీత గారే గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసిన అభివృద్ధిని చూసి మాగంటి సునీత ఖచ్చితంగా ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న అభ్యర్థులు కానీ ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం చూసి జనాలు ఓటేసే అవకాశం ఉంది. సరే మనం ఇంకోటి తీసుకుంటే మనం ఎవరిని మేము కించపరిచే అవకాశం మాకు అవసరం లేదు. సో ఎక్కడైతే ప్రజలు న్యాయానికి పట్టం కట్టే అవకాశం ఉంది, అందుకే మేము జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా మాగంటి సునీతక్క ఖచ్చితంగా విజయ దుందుంబి మోగిస్తుంది. అంటే సర్వేలన్నీ కొంచెం కాంగ్రెస్కి ఫేవర్గా కూడా ఉన్నాయి కదా ఈరోజు వచ్చిన సైదులు సర్వే. సరే సైదులు సర్వే ఉండని కానీ మాకు కేకే సర్వే ఉంది. అలాగే త్వరలో రాబోతున్న చాణక్య సర్వే ఇట్లా మాకే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పథకాలు కానీ ఎక్కడ కానీ ఏం చూసినా కానీ గత గవర్నమెంట్తో పోల్చుకుంటే 22 నెలలు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలనే ఉద్దేశంతో పథకాలు ఏం వర్తించలే కదా. తులం బంగారం కావచ్చు, 6 గ్యారంటీలలో ఏది అమలు కాదు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాగంటి సునీతక్క ఖచ్చితంగా విజయం ఖాయమని మేము చెప్తున్నాం. అంటే నవీన్ యాదవ్ లోకల్ వ్యక్తి ఇంటింట ప్రచారం చేస్తున్నాడు, ప్రజలలో మమేకమై తిరుగుతున్నాడు. నవీన్ యాదవ్ ఇక్కడ ఫాలోయింగ్ కూడా ఉంది, నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మేము నవీన్ యాదవ్ని లోకల్ మేము కాదంటలేము. నవీన్ యాదవ్ లోకల్ ఉండొచ్చు, మేము కాదంటలేము. ఎక్కడైతే ప్రజలు గవర్నమెంట్ ఏం పనులు చేస్తుంది, గవర్నమెంట్ చేసిన అభివృద్ధి పథకాలు ఏంది, గత గవర్నమెంట్లో చేసిన చూసే జనాలు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మాకు బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారు. మేము అదే చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ని మేము కించపరిచే అవసరం లేదు. మాకు మేము చేసిన పనులు హైదరాబాద్లో ఫ్లైఓవర్లే కానీ, హైదరాబాద్లో ఉన్న అభివృద్ధి పథకాలే కానీ, హైదరాబాద్లో ఉన్న బస్తీ దవాఖానే కావచ్చు, ఇక్కడ ఉన్న బస్తీ దవాఖానే కావచ్చు, ఏ పథకాలు చూసినా హైదరాబాద్కు చాలా వేసిరు. ఈ హైడ్రా పేరుతోని కావాలని అది చేసి ఇంకా మా టీఆర్ఎస్ ప్రజల్ని కానీ కార్యకర్తలనే కానీ ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి హైడ్రా పేరుతో సామాన్య ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా వస్తే చాలామంది పరిస్థితులు రోడ్ల మీద పడుతున్నాయి. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో అది ప్రతిపక్షంలో ఉన్న మాగంటి సునీతక్కకే మేము ఓటేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కవితక్క మా సునీతక్క ఖచ్చితంగా గెలుస్తుంది. అమ్మా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందమ్మా? కేసీఆర్ గెలవాలి పక్క. ఎందుకు కేసీఆర్? ఎందుకు? మాకు అదే ముఖ్యం. మాకు అన్ని ఆయనే బాగా చేసింది కాబట్టి మాకు ఆయన గెలవాలి. రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేసిందమ్మా మీకు? ఏం లేదు, ఏం చేయలేదు. మాకు చేయలేడు. మాకు 2500 పింఛన్ ఇస్తా అన్నాడు, సన్న బియ్యం అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు. వస్తలేవు సన్న బియ్యం, వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయి. ఒకరికి మంచిగా వస్తున్నాయి, ఒకరికి మంచిగా వస్తలేవు. 2500 ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. మాకు ఈయననే కేసీఆరే గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలి. మేము అనుకునే అన్ని కావాలి. ఆయన ఏంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు, ఆయన ఇచ్చే ఇండ్లకు ఈయన బంద్ చేసిండు. చాలా మంది గరీబోళ్ళకు మళ్ళా కేసీఆర్ వస్తే
చేస్తేనే ఇండ్లు రావాలి. ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారా మీరు? ఏం ఉపయోగించుకుంటున్నాం మేము? రోజు పోతాం ఆ బస్సులలో, రోజు పోం కదా. ఎన్నడో ఒక రోజు పోతే మీద బస్సులో కొట్టడికే వస్తున్నారు అందులో కూడా. ఉచిత కరెంట్ రావట్లేదా? ఏం రావట్లేదు, అది కూడా మాకు బిల్లులే వస్తున్నాయి. మహిళలకు 2500 ఇస్తున్నారు, ఒక్క రూపాయి వస్తలేదు. తులం బంగారం వచ్చింది, ఏమి రాలేదు. అన్ని చెప్పే మాటలే కానీ చేస్తలేడు. అందుకే ఆయన రావద్దు, మాకు కేసీఆరే కావాలి. కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండనా రేవంత్ రెడ్డి మంచిగా? లేదు, కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండే. మాకు మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నాం అంతే. ఇక్కడ నవీన్ యాదవ్ పార్టీ, నవీన్ యాదవ్ సంగతి ఏందన్నా? లేదు, ఆయన కూడా ఏం చేయలేడు. ఆయన ముందు చేసిపోయిన వీటికే ఈయన పూతలు పెడుతుండ అంతే. మళ్ళీ రోడ్లు వేస్తున్నా, అదేస్తున్నా, ఇదేస్తున్నా అంటుండు కానీ అవన్నీ ఉత్తమాట. మాకు కావాలి, కేసీఆరే కావాలి. ఇంతవరకు కొత్త లేదు అన్న. కేసీఆర్ గెలవాలన్నా ఇక్కడ? కేసీఆర్ గెలిస్తేనే మనకు పనులు అవుతాయి, గరీబులం బతుకుతాం. వేరే ఎవరు గెలిచినా మనకేం పెట్టాడు. కేసీఆర్ అన్ని చేస్తుండు, చేసిండు. ఆయన చేసిన దాన్ని వీళ్ళు అమలు చేస్తుండ్రు. ఏడొస్తుంది, పింఛనే లేదు. ఏమంటే ఇంకా టైం ఉంది, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మేము గెలిస్తే 4000 పింఛన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ. మరి ఇస్తలేదు ఆయన. ఆయనతో కాదు, ఆయన ఒకటేమన్నాడు, కుండలు ఉన్నాయి ఇక్కడ వచ్చినా చూస్తే మట్టి కుండలు ఉన్నాయి, నా దగ్గర పైసలు లేవు, నేను ఏం చేయాలి, నేను ఆయన అప్పు చేసిపోయినా అప్పు చేసి మాకు పెట్టాలి, పెడతలేడు. ఇట్లాంటి వికలాంగులు ఎట్లుండాలి? పింఛన్ ఇయ్యాలి కదా మరి 4000. అది మాకు గెలవాలి, ఈయన కేసీఆరే గెలవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి మాకు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లేదా విధిగా రావాలి. అన్ని మంచి పనులు చేస్తాడు ఆయన. ఆయన ఉండాలి. ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు వస్తలే, వచ్చి లిస్టులు ఆగిపోయినాయి, ఒక్కరికి కూడా ఇస్తలేడు. మొత్తం ఆగిపోయినాయి. ఎవరికో కొంతమందికి వచ్చినాయి, పెట్టిన ఉన్నోళ్ళకి వచ్చినాయి, లేనోళ్ళకి రాలేవు. ఇండ్లు ఉన్నోళ్ళకి వచ్చినాయి, అది ఎట్లా సర్వే చేసిండో మనకు తెలియదు కానీ ఇండ్లు ఉన్న బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లేనోళ్ళకి అసలు రాలే. లేనోళ్ళందరికీ రావాలి, అందుకనే కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు పేద ప్రజలకు అన్ని అందినాయి, పేదోళ్ళకు అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈయన వచ్చినాకనే ఏం అందుతలేవు పేదోళ్ళకు అన్ని అందాలి. 6 అంటే ఒకటి ఫ్రీ వచ్చింది, ఇప్పుడు ఏం వస్తలేవు. 5 వస్తలేవు. ఒకటి బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్. మళ్ళీ బస్సులో కొట్టుకుంటారు ఆడోళ్ళు. ఫ్రీ అంటే కొట్టుకుంటారు. సగం టికెట్ అయినా పెడితే అయిపోతుండే ఆడోళ్ళకు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుండా ఇవన్నీ రద్దు చేస్తా అంటున్నాడు కదా. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే ఇవన్నీ రద్దు చేస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి. మేము అవసరం లేదు, మాకు అవసరమే లేదు. మేము ఈయననే కేసీఆర్ నే గెలిపిస్తాం. అంటే ఫ్రీ బస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మేము కిరాయిలు పెట్టుకొని పోతాం, మాకు ఇచ్చేటివి ఇవ్వాలి. కేసీఆరే రావాలి, మాకు అన్ని మంచిగా అవుతాయి. మళ్ళా ఏం లాభం? ఆయన బస్సులు పెట్టిండు, వెనక మొగోళ్ళకి టికెట్ ఎంత పెంచిండు, అంతంత రేట్లు ఏడుకలు కడతాం మేము. మా దగ్గర ఎక్కడి పైసలు? ఆడోళ్ళకి ఫ్రీ చేసిండు, మొగోళ్ళకి ఎక్కువ చేసిండు. మొగోళ్ళు అంతంత ఏడుకలు కడతారు టికెట్లు. ఆడబిడ్డలకైతే కొంచెం ఫ్రీగానే ఉంది. ఆడబిడ్డలకు ఫ్రీగా ఉంది, మేము రోజు తిరగం కదా. ఎప్పుడో ఒక రోజు పోయినా కూడా మాకు ఆడ మంచిగా లేదు. బస్సులలో చాలా ప్రమాదాలు అవుతున్నాయి. బస్సులలో బంగారాలు పోవడు, అవి ఇవి చాలా జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మాకంటే సునీత ఉంది కదా, అవును, సింపతితో నిలబడ్డది కదా, ఆమెకు ఓట్లు పడేదని అంటారు. మరి నిజమేనా? ఏమి కాదు, మాగంటి గోపీనాథ్ ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. ఆయన తర్వాత ఆయన భార్యనే గెలుస్తుంది, అది మాత్రం డెఫినెట్. ఆమెనే గెలుస్తుంది, ఆమె వస్తుంది, అదైతే కన్ఫర్మ్. ఇప్పుడు మీ పేద ప్రజల ఇంటికి ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు అయితే ఏం చెప్తున్నారమ్మా? మేము వచ్చినప్పుడు ఇదే చెప్తున్నాము. వచ్చినప్పుడు మేము మాకైతే బీఆర్ఎస్ కావాలని అనుకుంటున్నాము, అంతే, ఇంకేం చెప్తలేదు. వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి లేదు. నోటిఫికేషన్లు అన్నాడు, నోటిఫికేషన్లు లేవు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పోయిన నోటిఫికేషన్ వాళ్ళకు 9 మార్క్స్ కలుపుతా అన్నాడు. 9 మార్క్స్ కలుపుతాడేమో అని మాలాంటి వాళ్ళం చాలా మంది ఓట్లేసి గెలిపించినాం. 9 మార్క్స్ లేవు, నోటిఫికేషన్లు లేవు. ఇచ్చినాయన్ని కేసీఆర్. కాకపోతే ఈయన హయాంలో అయ్యేసరికి ఈయన ఇచ్చిండని అనుకుంటారు, కానీ రేవంత్ రెడ్డి ఏం ఇయ్యలేదు. ఫ్రీ బస్ గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు కదా. 2 లక్షలు లేవు, ఏం లేవు. నోటిఫికేషన్ డేట్ ఇచ్చిండు, డేట్ కూడా దాటిపోయింది. మళ్ళీ సంవత్సరం వచ్చింది. ఫ్రీ బస్ ఎందుకు పెట్టినట్టు వాడు?
అన్నాడు. ఈ ఫ్రీ బస్ పెట్టేసరికి ఉన్న లేడీస్ అందరూ బస్ ఎక్కేసరికి యాక్సిడెంట్లో ఎంతమంది చచ్చిపోతారు బస్సుల కింద పడి. మరి ఎందుకు పెట్టిండు ఫ్రీ బస్సు? ఒకప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని మహిళలు ఇప్పుడు యాదగిరి గుట్ట అని సురేంద్రపురి అని ఇదాని అదాని ఇంట్లో లేరు ఆడవాళ్ళు, రోడ్ల మీదనే ఉంటారు ఇప్పుడు ఆడవాళ్ళు. మరి ఎందుకు పెట్టిండి ఫ్రీ బస్సు? పెట్టకుంటే వచ్చే నష్టం ఏంది, పెడితే వచ్చిన లాభం ఏంది వానికి? ఒక ఫ్రీ బస్సు పెట్టంగానే అయిపోయింది. గ్యాస్ మొద్దు ఏమైంది, ఫ్రీ కరెంట్ ఏమైంది, ఇందిరా మిల్ ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, 2500 ఏమైంది, తులం బంగారం కాదు కదా, అసలు కళ్యాణలక్ష్మి కూడా లేదు. కేసీఆర్ కిట్ ఏమైంది? డెలివరీ అయినాక కేసీఆర్ కిట్ తీసుకొని ఎంతో మంది సంతోషపడ్డారు. ఆ 12,000 తీసుకొని 13,000 తీసుకొని చాలా మంది పుట్టినరోజులు వేసుకుని పురుళ్ళు వేసుకున్నారు. ఏది లేదు. వీడు ఓన్లీ ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకున్నాడు, గెలిచిండు. వీని పీరియడ్ అయిపోయింది. అయిపోయేసరికి ఏదో వాడు సన్న బియ్యం ఇస్తాను. ఇప్పుడు ఎవరికి కావాలా సన్న బియ్యం? పొలాలు లేవా ఊళ్ళల్లో? దొడ్డ బియ్యం నేను బతికిన వాళ్ళు లేరా? సన్న బియ్యంలో సగం నూకలు. ఎక్కడ పోయినా దర్శనాలకు ఎంతమంది చచ్చిపోతారు. ఫ్రీ బస్సులలో ఇవాళ రోజున చేవెళ్ళ తాండూరు దగ్గర 22 మంది చచ్చిపోయారు. దీనికి కారణం ఫ్రీ బస్సు కాదా? ఫ్రీ బస్ లేకుంటే ఎట్లా వెళ్ళాలి అట్లా పోతురు. మొన్న గుంటూరు దగ్గర కర్నూలులో అంతమంది చనిపోయారు. ఎందుకు ఫ్రీ బస్సు పెట్టాలి? ఎందుకు చావాలి? వీడు ఎందుకు 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు? ఎందుకు జనాలతో ఆడుకోవాలి? పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పిండు ఒక మండలానికి. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? నిరంతరం ఇల్లు కట్టుకోవాలి కదా. నువ్వు సర్వే చేసినా అంటావు, దూరంలో ఉన్న వాళ్ళు ఊరికి వెళ్ళేసరికి సర్వే అయిపోద్ది. అక్కడ ఉన్న వాళ్ళు లీడర్లను పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని ఇల్లు కట్టుకుంటే మిగతా వాళ్ళందరూ లీడర్ చుట్టూ తిరిగి వానికి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించుకోవాలి. ఇండ్లు లేవు. నిజమైన పేదలకు ఇందిరా మిల్లు రాలే. ఎవడైతే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడో వానికి సంబంధించిన వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. వీడు ఏం చేయలేదు. మళ్ళీ వస్తే మాత్రం కేసీఆర్ అప్పు చేసిండు ఇట్లా అట్లా అని చెప్పిండు కదా. వీడు వస్తే మొత్తం కర్మకాండే జరుగుతుంది. సగం మహిళలు చస్తారు. మొగడు కొట్టిండని బస్ ఎక్కి బస్ కింద పడి చస్తుంది ఒకటి. ఎందుకు పెట్టిండు బస్సు? వీడు ఏం చేయడానికి బస్సు పెట్టిండు? ఏం చేయలేదు. ఈ కాంగ్రెస్ కు ఓటు వేయద్దు, కాంగ్రెస్ గెలవద్దు, మళ్ళా బీఆర్ఎస్ రావాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కదా ప్రజలందరూ. అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చిర్రు. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ అయిందంటే ఇప్పుడు అది కూడా చెప్తాం. నిరుద్యోగులకు కొంచెం కేసీఆర్ పట్టించుకోలే. దానివల్ల చాలా మంది యువతలు నిరుద్యోగులు మాత్రమే కాంగ్రెస్ గెలిపించిర్రు. ఇయాటి రోజున అదే కాంగ్రెస్ ను అదే నిరుద్యోగులు తొక్కి పడేస్తారు. కాంగ్రెస్ రాదు. కేటీఆర్ అని కేసీఆర్ అని కవిత అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిందలు మోపద్దు. ఫస్ట్ మీరు చేసిన తప్పులేంది, మీరు ఇచ్చిన గ్యారంటీలేంది, మీరు అన్న మాటలేందని అన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఎంతో మంది ఎక్కడి నుండో వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇవాటి రోజున రోడ్ల మీద ఉండి అదే రోడ్ల మీద లారీలతో బస్సులతో తొక్కిచ్చి మరీ చంపేస్తారు చాలా మంది పేదవాళ్ళను. అన్యాయాలు ఆపండి. హైడ్రా గురించి ఏమంటారు? హైడ్రా అంటే ఈ హైడ్రా అనేది అక్రమంగా అన్యాయంగా కట్టుంటే వాళ్ళు కట్టేటప్పుడే సర్వే చేపించి రూల్ ప్రకారం ఉందా లేదా అని చెప్పేసి కట్టేటప్పుడే అడ్డుకోవాలి. వాళ్ళు హైడ్రాలో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఈ లేని వాళ్ళు అదే కొత్త బిల్డింగులు కట్టుకొని ఈ హైడ్రా అప్పటిదప్పుడు కూలగొడితే హైడ్రాలో ఉన్న పేదవాళ్ళు ఎడపోవాలి. అందులో ఉన్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు కదా. పేదోడు ఎడపోవాలి, ఉన్నోడు ఎడపోవాలి. వాడు హైడ్రాలో ఇల్లు కట్టుకున్నాడు కావచ్చు. వీడు ప్రజలను మోసం చేసి ప్రజల రక్తం తాగుతాడు. మరి వీడిని ఏం చేయాలి? మరి వీడిని చంపేయన్నా? హైడ్రా వల్ల ఇల్లు కూల్పెత్తారు కదా, మరి వీడిని కూడా చంపేస్తే అయిపోతుంది కదా అదే హైడ్రాలో. రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ప్రజల వీక్నెస్లో పట్టుకొని ఆడుకోవద్దు. హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న ఇల్లు, ఒక తినడానికి అన్నం, ఉండడానికి ఒక సరిపోని అవసరాలు ఉంటే వానంత కోటీశ్వరుడు లేడు. హైదరాబాద్లో బతకడానికి వచ్చిన వాళ్ళకు ఏ గవర్నమెంట్ అయినా సరే మంచి చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ ఏందనేది కొంచెం తెలుసుకోవాలి. పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, పదవి వచ్చినాక ఒక మాట మాట్లాడొద్దు. అప్పుడన్న కాంగ్రెస్ మాటలు ఇప్పుడు లేవు. ఈ దొంగ మాటలు దొంగ కాంగ్రెస్ అన్న కాడికే వచ్చింది. దొంగ మాటలు దొంగ కాంగ్రెస్. నేనే చెప్తున్నా కదా, నేను ఒక నిరుద్యోగిని అయిపోయిన ఏడు రోజున 7,9 మార్కులు 7,1 నోటిఫికేషన్ మొన్న ఆగస్టులో ఇస్తా అన్నాడు. మళ్ళీ ఆగస్టు వస్తుంది. త్వరలో నోటిఫికేషన్ అని అంటాడు.
ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లని, ఇక్కడ బై ఎలక్షన్లని ఎన్నో ఉన్నాయి కదా, వీటి వల్ల వాడు ఎన్నో చెప్తాడు మళ్ళీ మనం ఓటు వేయాలని. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల వాడు ఏం సంపాదించుకోలే కదా, ఇంకో 5 సంవత్సరాలు ఉంటే వాడు ఉన్నాయి లేని అన్ని దగ్గర పెట్టుకుంటాడు మంచిగా. ఫైనల్ గా మళ్ళీ ఎవరు గెలవాలంటారు? పక్కగా బీఆర్ఎస్ వస్తేనే పేదవాళ్ళకు మళ్ళీ ఇన్లైన్ వస్తాయి, డెలివరీ ఉన్న వాళ్ళకు కేసీఆర్ కిట్ అయినా వస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటప్పుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వస్తాయి. ఏదైనా రైతు బంద్ అయినా వాటర్ అయినా ఏదైనా కేసీఆర్ ఉంటేనే ఈ ఊరందరికీ ఒక తండ్రి లాగా మంచిగా ఉంటుంది. కేసీఆరే రావాలి. అంటే ఏడికి ఎంత ఇస్తుండు? 6 కిలోలే తింటావా నెలంతా? నువ్వు 6 కిలోలే తింటావా? కనీసం వీడు 10 కిలోలు అన్ని ఇవ్వాలా. సన్న బియ్యం ఇస్తున్నా అని దొడ్డు బియ్యం అన్నా ఇట్లా చల్తే అన్న మీ ఇల్లంతా అవుతుండే. ఇది గట్టుక పచ్చి పులుసు పప్పు అయితేనే ఇది పోతుంది లోపలికి, లేకుంటే పోదు. ఇక మగవాళ్ళు మీరు ఇంట్లోండి ఏం చేస్తున్నారు? మా కొడుకులు అంటారు ఇంట్లోండి ఏం చేస్తున్నావు మమ్మీ, బియ్యం చేయవా, ఈ గట్టుకు ఎందుకు వండుతున్నావు, ఆన్కూర కాసవాడు ఉన్నావా, మేము జీతాలు ఇస్తే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. బియ్యం 10 కిలోలు ఇవ్వాలా మనిషికి, 5 కిలోల గోధుమలు ఇవ్వాలా. రేషన్ షాప్ వాళ్ళకి ఫ్రీ 2 రూపాయల లెక్క 2 కిలోలు 3 కిలోల గోధుమలు వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు 15 రూపాయల కిలో అమ్ముతుండ్రు. ఎవరికి చెప్పుకోవాలా? మేము చదువుకోని వాళ్ళం, మమ్మల్ని మెట్టెక్కనిస్తాడా, లోపలికి పోనిస్తాడా? ఇప్పుడు ఆయన సమయం ఉందా అని మీ అందరితో మాట్లాడిపిచ్చి అక్కడ సమయం ఇలా అంతా మళ్ళీ పబ్లిసిటీ చేసి టీవీలలో వేస్తాడు. మేము ఇట్లా అరిసి చెప్తేనే ఆయనకు తెలుస్తుంది, లేకుంటే తెలియదు. ఆయన ఇల్లుకు రావాలా. ఇల్లున్నది అనుకో, అత్త ఉండి 4 కోడళ్ళు ఉండ్రు, వాళ్ళకి ఇయ్యకు, అత్తదే వాళ్ళకి పంచు. గతి లేని వాళ్ళకి నా ఇంట్లో 3 బిడ్డలు ఉండ్రు, నాకు ఇయ్యకు, నా బిడ్డ ఒక్కరికి ఒక కొడుకు కోడలికి బిడ్డలకి ఇయ్యలేదనుకో తల్లికి, అదే వాళ్ళు ఆపాలించుకుంటారు. వేరేదైతే ఈ మనరు అస్సలు రాలేదు. మేము అస్సలు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళం, మాకే రాలేదు. అట్లా ఉన్నోళ్ళకు 7 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికే కొడుకులకు కోడళ్ళకు పెళ్ళానికి మర్దన్లకు అట్లా అవుతున్నాయి. ఉన్నోనికే బోడబండల సగం ఉన్నోనికే ఇండ్లు ఉన్నాయి, లేనోళ్ళకి ఏం గతి లేవు. ఉచిత బస్సు గుద్దవలసి పెట్టుకుంది. ఆడోళ్ళు ఊరికి ఎక్కి పడుతుండ్రు, మొగోళ్ళకి రేట్ ఎక్కువ చేస్తాడయ్యా. ఆడోళ్ళకేమో ఫ్రీ, కష్టం చేసే మొగోళ్ళు వాడు 50 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు పెట్టుకొని స్టేషన్ పోతాడా, 30 రూపాయల టికెట్ 50 రూపాయలు చేసిండు. ఇది పద్ధతి కాదు ఆయనది. ఒకరికి వస్తుంది ఒకరికి వస్తలేదు. 10 రూపాయలు ఎక్కువైనా, 1 యూనిట్ ఎక్కువైనా మొత్తం కరెంట్ కట్టాలా తెలుసా? అది 200 లోపల ఉంటేనే ఫ్రీ కరెంటు. వస్తలేవు 2000. ఆయన ఉంటే చేస్తుండే 4000 చేస్తుండే గ్యారంటీ. మాకు 75 రూపాయల నుంచి ఇప్పుడు 2000 చేసిండు కేసీఆర్. ఈయన ఏం చేస్తుండు? ఉన్నదంతా దోపిడీ చేస్తుండు. అవునా? అదే చెప్తున్నా నేను. మాకు తెలిసిన నేనైతే మాకు కేసీఆర్ బాగానే చేసిండు. మేము వచ్చి ఈడ 30 సంవత్సరాలు, మాకు 2 ఆడపిల్లలు, మాకేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేరు. బస్సులో పోతామంటే టికెట్ కండక్టర్ కూడా మాకు ఎందుకు పైసలు తీసుకుంటే ఆధార్ కార్డు తిన్నామా లేకుంటే అట్లా ఎందుకు వస్తారు అని మాకు బెదిరిస్తుండు. ఒకటే ఈ సన్న బియ్యంకి దొడ్డి బియ్యంకి సన్న బియ్యం ఇస్తుండ్రు, అది అయితే నచ్చదు మాకు. మన కాంగ్రెస్ రావాలంటే మాకు ఇష్టం లేదు. మాకు 6 కిలోల బియ్యం ఇస్తారు, మాకు సరిపోతలేవు. మా పిల్లలు పెద్దగా అయినారు. సన్న బియ్యం అంటారు, అలా ప్లాస్టిక్ బియ్యం కలుస్తున్నాయి. మళ్ళీ 6 కిలోల బియ్యం పెద్దగా అయినాక 6 కిలోల బియ్యం సరిపోతాయా? సరిపోవు. ఓటు వేయించుకున్నారు, పింఛన్ పెంచుతున్నారు, పింఛన్ పెంచలేరు. మళ్ళీ ఇంకేంటిది ఉచిత పథకాలు పైసలు ఇస్తామన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. మాకు కిరాయి కట్టలేక చచ్చిపోతున్నాం. పెంచుతున్నారు. కాల్ చేయి అంటే ఎక్కడ పోతాం మేము? ఓనర్ వచ్చి కాల్ చేయమంటుండు. ఓనర్ అంకుల్ కరెంట్ బిల్లు కూడా తీసుకుంటాం. ఇప్పుడు కరెంట్ బిల్లు అని వచ్చిండు. కాల్ చేయండి అమ్మా అంటుండు. ఎక్కడ పోవాలి మేము? అంటే ఇప్పుడు ఇందిరామీలు రావట్లేదు మీకు? ఏం లేదు, మాకు ఏది లేకుండా అయిపోయింది. అంటే ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మరి ఏదైనా బాగానే ఉండే. కేసీఆర్ గారు మంచిగానే ఉండే, బాగానే ఉండే. కానీ దేవేందర్ రెడ్డి ఉంటే మంచిగా లేదు. ఏమి ఇచ్చిండు? తులం బంగారం ఏది? 4000 ఏవి? మహిళలకు
2500 అన్ని ముంచుకొని తిన్నాడు. ఏం చేస్తాం మరి? కేసీఆర్ ఇస్తాడు. కేసీఆర్ తులం బంగారం పెట్టిండు కేసీఆర్ పెండిలకు ఆడపిల్లలకు 2000 ఆయన్నే ఇచ్చిండు. 2000 వస్తూ 2000 ఇచ్చిండు, ఆయన్నే ఇచ్చిండు. మళ్ళీ ఈయన కాకుండా ఆయనకే ఇస్తే 200 వస్తాయా మాకు? ఎందుకు? ఈయనకే వేస్తాం మేము ఓటు, ఈయనకే వేస్తాం మేము, కేసీఆర్కే వేస్తాం. ఏది చూటి ఏది స్కూటర్ అన్నారు, స్కూటర్ ఇచ్చిండ్రా? చీరలు ఇచ్చిండ్రా? బతుకమ్మ చీరలు రాలే? ఏడొచ్చినాయి మాకు? పెత్తల మాసకు బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ ఇస్తే బతుకమ్మ కట్టుకొని ఆడతాం మేము. అవి ఇయ్యలేదు. ఇయ్యంది గురుకులాలకు అంటే గురుకులాలకు ఇస్తారా? జర్నాన్న బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? జర్నాన్న బుద్ధి ఉందా? కేసీఆర్ చీరలు కట్టుకొని ఆడేది మేము బతుకమ్మ. అసలు ఇచ్చిపెట్టి ఉట్టిదే ఏమి ఉట్టిదే, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాల మాటలే మాట్లాడుతుడు. దొంగ ఈడు దొంగనే.